పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని. తెలంగాణలో మహిళలు పిల్లల భద్రతను పెంపొందించడం కోసం రాష్ట్రీయ యువ హిందూ వాహిని కృషి చేస్తుందని జాతీయ ఉపాధ్యక్షురాలు స్మితా గాంధీ సినీ నటి మాధవీలత అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. నిరుపేద బాలికలకు రక్షణ, సాధికారత వంటి ప్రాధాన్య రంగాలపై దృష్టి సారిస్తున్నట్లు, తమ ఎన్జీఓ సనాతన ధర్మాన్ని ప్రోత్సహిస్తుందని, గో సంరక్షణకు హామీ ఇస్తుందని వారు తెలిపారు. పేద బాలికల వివాహాలకు మద్దతు ఇస్తుందని, తెలంగాణ వికాసం కోసం పాటుపడుతుందని, నాన్ పొలిటికల్ పార్టీగా ముందుకు వస్తున్నామని వారు తెలిపారు. తెలంగాణలో చిన్నారుల కిడ్నాప్, మహిళలపై దాడులు జరుగుతున్నాయని, మా వాయిస్ ను ప్రభుత్వానికి వినిపిస్తామని, మహిళలకు రక్షణ, భద్రత చాలా అవసరమని వారు చెప్పారు. విద్య, వైద్య, భద్రతా పరంగా మా రాష్ట్రీయ యువ హిందూ వాహిని పోరాడుతుందని వారు వెల్లడించారు. అంటే టు ప్రొటెక్ట్ సనాతన ధర్మ అండ్ స్ప్రెడ్, దాని గురించి అంటే మన సనాతన ధర్మం ఏంటి, దానికి మనం ఎలాంటి రక్షణ తీసుకోవాలి. కొన్ని సంఘటనలు మనం సమాజంలో చాలా చూస్తూనే ఉంటాం. అండ్ ఎవరికి వాళ్ళు సోషల్ మీడియాలో వాయిస్ రైజ్ చేస్తూనే ఉంటారు. లేకపోతే చాలా కొన్ని కఠినమైన సంఘటనలు జరిగినప్పుడు రోడ్ల మీదకి వచ్చి కూడా వాయిస్ అవుట్ చేస్తుంటారు. కానీ ఒక సంస్థ ద్వారా లేదంటే ఒక ఆర్గనైజేషన్ ద్వారా మనం వాయిస్ ఎప్పుడైతే గట్టిగా వినిపిస్తామో, కొన్ని ప్రభుత్వానికి చెప్పాలి అనుకున్న విషయాలు చాలా ఎన్జిఓల ద్వారానే ప్రజల సమస్యలు సాల్వ్ అయ్యాయి. సో ఇక్కడ మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సనాతన ధర్మం గురించి ఒక రక్ష అవ్వచ్చు, లేకపోతే స్ప్రెడింగ్ చేయొచ్చు. విమెన్ సమస్యలు, అలాగే చిన్నపిల్లలకు సంబంధించినవి. సో వాళ్ళ ప్రొటెక్షన్ అవ్వచ్చు, వాళ్ళ హెల్త్, లేకపోతే వాళ్ళకు పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పెళ్లిళ్ళు, ఇలాంటి సమస్యలు కూడా ఉన్నా సరే ఒక ఆర్గనైజేషన్ నుంచి, ఎందుకంటే ఇది ఎన్జిఓ కాబట్టి సో అది కూడా సమస్య. ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలన్న సమస్య, ఆరోగ్యం సమస్య, తన విద్యా సమస్య, అలాగే తన రక్షణ కూడా సమస్య. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక ఆర్గనైజేషన్ త్రూ దాన్ని ఒక ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లడం, అప్పుడు ఆ ప్రభుత్వం స్పందించడం, దానికి తగినటువంటి మనకు సరైనటువంటి న్యాయం జరిగే ప్రక్రియ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. సో ఈ నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా, రాష్ట్రీయ యువ హిందూ వాహిని ద్వారా నేను స్పోక్స్ పర్సన్ గా ఉండి మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నాను కాబట్టి ఇక్కడ ఎలాంటి సమస్యలైనా ఉంటే ప్రభుత్వానికి తెలియచేయాల్సిన కొన్ని ఉంటాయి, న్యాయం జరగవలసినవి కొన్ని ఉంటాయి, సమాజంలో మనము గట్టిగా చెప్పవలసినవి కొన్ని ఉంటాయి, లేకపోతే అవేర్నెస్ క్రియేట్ చేయవలసినవి కొన్ని ఉంటాయి. ప్రతి ఒక్క ఆస్పెక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ హిందూ ధర్మం వస్తుంది, అలాగే గోసేవ వస్తుంది. అండ్ గోసేవ అన్నది ఇది ఒక రిలీజియన్ కి సంబంధించినది ఏం కాదు, ఇది మానవాళికి సంబంధించిన విషయం. స్త్రీ లేకపోతే చిన్నపిల్ల, ఇవి అన్ని రిలీజియస్ కి సంబంధించింది. హిందూ అని ఉన్నంత మాత్రాన హిందువుల ఆడపిల్లలు మిగిలిన వాళ్ళ ఆడపిల్లలు కాకుండా పోరు. ఎందుకంటే ఈ సందర్భంగా నేను చెప్పాను, స్మిత తన సొంత డాటర్ కి సంబంధించి తన సొంత కూతుర్ని వాళ్ళ లాయర్ కిడ్నాప్ చేసే ప్రక్రియ, జువనైల్ హోమ్ లో కూడా తనని చిన్న పాపల్ని అసాల్ట్ చేయడం, అంటే చిన్న పిల్లల్ని ఎక్కడైతే పెడతారో 14 ఏళ్ల లోపు అక్కడ ఆడపిల్లలకు రక్షణ లేకుండా వాళ్ళ మీద ఫిజికల్ గా వాళ్ళని హరాస్ చేయడము, అబ్యూస్ చేయడము, మొలెస్టేట్ చేయడము, లేక रजिस्टर्ड ऑर्गेनाइजेशन और कंट्री के 29 स्टेट्स में हम वर्क करते हैं. हिंदू वाहिनी का मोटिव जहां सनातन धर्म को मजबूत करना है, उससे पहले अपने देश को मजबूत करना है, देशवासी को मजबूत करना है. और सनातन धर्म और सनातनी सर्वधर्म समभाव के लिए काम करते हैं, सभी जाति धर्म संप्रदाय के लिए काम करते हैं. और सबसे पहला काम हम लोगों का, आज तेलंगाना बैठे हैं तो तेलंगाना फर्स्ट, तेलंगाना के नागरिकों के उत्थान के लिए, तेलंगाना के और विकास के लिए, तेलंगाना को दुनिया के टॉप सिटी और स्टेट्स में लेके जाने के लिए. बहुत गर्व का विषय, मैं प्राउड फील कर रहा हूं कि दिल्ली से मुझे हैदराबाद बुलाया गया. और आप सबसे खास बात की, आप मीडिया फैमिली से मिलना हुआ, आप लोगों का जो कीमती समय आप हमें दे रहे हैं, मैं उसके लिए थैंकफुल हूं, हृदय से आभार व्यक्त करता हूं. साथियों, राष्ट्रीय युवा हिंदू वाहिनी ये टोटली नॉन पॉलिटिकल और नॉन प्रॉफिटेबल ऑर्गेनाइजेशन है. हमारा काम देश को मजबूत करना है, हर देशवासी को मजबूत करना है. ये एकमात्र ऐसी हिंदुत्ववादी ऑर्गेनाइजेशन है जिसके अंदर लास्ट 2 इयर्स के अंदर 10 लाख अल्पसंख्यक समुदाय के मुस्लिम लोगों ने भाग लिया, जो देश की तरक्की में, भागीदारी में बड़ा योगदान दे रहे हैं. राष्ट्रवादी मुस्लिम साथियों ने बहुत बड़ा सहयोग दिया.
क्रिश्चियंस भी जुड़े हैं, अदर कास्ट भी हैं। सबसे निचले व्यक्ति को सबसे पहले हम लोग लाने का काम कर रहे हैं। देश में कोई भी चीज यदि बदलाव होता है, कोई भी चेंजेस होते हैं, तो वो परिवार से होते हैं। परिवार की मुखिया पुरुष नहीं होते हैं। परिवार की मुखिया कल्चर के लिए और डिसिप्लिन के लिए, परिवार को डेवलप करने के लिए, और एक मातृ शक्ति के पास होती है उसकी कमान। हम लोग बाहर से काम करते हैं, लेकिन परिवार में बच्चों को क्या संस्कार देना है, क्या विकास करना है, बच्चों को क्या सिखाना है, वो समाज में जाके क्या करते हैं, वो एक मां सिखाती है। मैं खुद एक बेटी का पिता हूं, और एक बात कही जाती है कि हर सफल व्यक्ति के पीछे एक महिला का हाथ होता है। दोस्त होते हो सकती है, पत्नी है, माँ है, बेटी है, बहन है। చూశారు కదా, ఇదండి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.